సో నెక్స్ట్ ప్రాబ్లం మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మనం మ్యాచింగ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రోస్టర్ ఫామ్ ఇచ్చారు, రైట్ సైడ్ సెట్ బోల్డర్ ఫామ్ ఇచ్చారు. సో రోస్టర్ ఫామ్ని మనం దృష్టిలో పెట్టుకొని సెట్ బోల్డర్ ఫామ్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చుకున్నట్లయితే మనం మ్యాచింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఈ సెట్ బోల్డర్ ఫామ్ని మనం సాటిస్ఫై చేసేటటువంటి వాల్యూస్ మనం తెలుసుకోవాలి. సో మొట్టమొదటి ఏం చెప్పారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఎక్స్ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అండ్ ఈజ్ డివిజర్ ఆఫ్ 18ని డివైడ్ చేసే ఒక పాజిటివ్ ఇంటిజర్. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే మనకి ఎలా ఉంటాయి, జెడ్ ప్లస్. సో పాజిటివ్ ఇంటిజర్స్ అంటే జెడ్ ప్లస్ అంటే 1 2 3 అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి అనమాట. 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో వీటిల్లో కొన్ని ఇంటిజర్స్ 18ని డివైడ్ చేస్తాయి. ఏమేమి డివైడ్ చేస్తాయి, 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో 1 18 × 18, 2 9 × 18, 3 6 × 18, తర్వాత 6 టేబుల్లో వస్తుంది, 6 3 × 18, తర్వాత 9 టేబుల్లో వస్తుంది, తర్వాత 18 టేబుల్లో వస్తుంది. సో దీస్ ఆర్ ద పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ అట్ ద సేమ్ టైం డివిజర్స్ ఆఫ్ 18. ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటిజర్స్, అట్లానే 18 యొక్క డివిజర్స్ అనమాట. ఓకే, 1 2 3 6 9 18 అంటే ఏ అనేది ఇక్కడ మనకి 1 2 3 6 9 18 ఎక్కడున్నాయి, 3 థర్డ్ దాంట్లో ఉన్నాయి. ఓకే, సో థర్డ్ని మనం ఏ తోటి మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే, అది ఫస్ట్ దానికి సంబంధించి. రెండవ సెట్ బోల్డర్ ఫామ్, ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ x² - 9 = 0. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటటువంటి ఇంటీజర్స్ ఏమైతే ఉంటాయో అవి దాని కిందకు వస్తాయి. సో దాన్ని మనం తెలుసుకోవాలంటే దీన్ని తీసుకొని సింప్లిఫై చేస్తే చాలు. x² - 9 = 0 కదా, -9 రైట్ సైడ్ వస్తే +9. ఇప్పుడు మనం x కనుక్కున్నాం అనుకోండి, సో స్క్వేర్ తీసేస్తే రైట్ సైడ్ ± వస్తుంది, రూట్ వస్తుంది. సో ±√9 అంటే ఎంత, 3. అంటే x = ఏమొచ్చింది, ±3. అంటే మీరు ఇక్కడ +3 పెట్టుకున్నా 3² - 9 9 - 9 0. -3 పెట్టుకున్నా కూడా -3² అంటే 9 వస్తుంది, 9 - 9 0. కాబట్టి ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ ఏంటివి, +3 అండ్ -3. ఓకే, సో ఇలాంటి నెంబర్స్ రోస్టర్ ఫామ్లో ఎక్కడున్నాయి, ఇదిగో ఫోర్త్ దాంట్లో ఉన్నాయి. అంటే మనం బీని 4ని మనం మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రెండు మనం మ్యాపింగ్ చేసుకుంటాం, బి అనేది 4 తోటి. ఓకే, నెక్స్ట్ సి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ x + 1 = 1. సో చాలా సింపుల్ ఇది, x + 1 = 1. ఎక్స్ అనేది ఒక ఇంటీజర్ ప్లస్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. ఈ 1 అనేది రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, 1 - 1 ఏమొస్తుంది, 0. అంటే ఎక్స్ అనేది 0. అంటే దీనికి సంబంధించిన రోస్టర్ ఫామ్ మనకేమొచ్చింది, 0 వచ్చింది. సో అటువంటి రోస్టర్ ఫామ్ ఎక్కడ ఇచ్చారు మనకి, ఇంకో సెకండ్ దాంట్లో ఇచ్చారు. అంటే సెకండ్ని సిని మనం మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది చూస్తేనే తెలిసిపోతుంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ది వర్డ్ ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ యొక్క సెట్ అనమాట. ఓకే, సో ప్రిన్సిపాల్ అనే వర్డ్లో ఏమేమి ఉన్నాయి, పి ఉంది, ఆర్ ఉంది, ఐ ఉంది, ఎన్ ఉంది, సి ఉంది, ఐ మళ్ళీ వచ్చింది. ఓకే, సో రోస్టర్ ఫామ్ రాసేటప్పుడు ఏదైనా ఒక లెటర్ కానీ నెంబర్ కానీ రిపీట్ అయితే ఒక్కసారి రాయాలి. ఐ అనేది ఆల్రెడీ రాసేసాం మనం. ఓకే, మళ్ళీ పి అనేది కూడా ఆల్రెడీ వచ్చేసింది, ఏ తర్వాత ఎల్. ఓకే, PRINCAL, ఇదో PRINCAL. ఇంకా ఇక్కడ మిగిలింది ఇది, ఇక్కడ మిగిలింది ఇది, ఎక్స్ట్రాగా ఇవ్వలేదు కదా. సో అవి రెండు మ్యాచింగ్ చేసినా చేయొచ్చు, లేదంటే రీజన్గా ఇట్లా మనకు ఉంటుంది అనమాట అది. ఓకే, సో 1 అనేది డి తోటి మ్యాపింగ్. ఓకే, సో వీటినే మనం కింద ఆన్సర్గా రాస్తే సరిపోతుంది. దేర్ఫోర్ ఆన్సర్. ఓకే, సో 1 అనేది దేంతో మ్యాపింగ్ అయింది, ప్రిన్సిపాల్ అనేది డి. రెండవది
సో సెట్ ఆఫ్ 0 అనేది దేంతో మ్యాపింగ్ అయింది? సి తోటి మ్యాపింగ్ అయింది. తర్వాత మూడవది, ఇది 1 2 3 6 9 18 ఇవన్నీ ఏంటివి? డివిజర్స్ ఆఫ్ 18 అండ్ ఆల్సో పాజిటివ్ ఇంటిజర్స్. అది ఏ తోటి మ్యాపింగ్ అయింది. ఏరో మార్క్ పెట్టి ఏ రాసుకోవటమే. ఫోర్త్ వన్ వచ్చేసి 3 - 3. వాట్ ఆర్ దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. x² - 9 = 0 అంటే అది బి అనమాట. సో ఏరో మార్క్ పెట్టి బి పెడితే సరిపోతుంది. ఓకే, సో ఇట్లా మ్యాపింగ్ చేసి ఇలా రాసినా సరిపోతుంది, లేదా డైరెక్ట్గా ఇలా రాసినా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.